శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. ఆత్మీయ మిత్రులారా, మనం ఈ వీడియోలో వామనావతారం శ్రీమన్ మహావిష్ణువు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ జగన్నాథుడు, జగన్మోహన దివ్యమంగళమూర్తి స్వామి, ఆ స్వామి వామనావతారాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది, వామనావతారంలో చేసినటువంటి ఒక ఉపదేశంలో ఆ వామనుడి యొక్క బోధనల ద్వారా నేటి ఆధునిక జీవన విధానానికి కూడా పనికి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, జీవితం ఏ విధంగా ఉంటే సంతృప్తికరంగా, సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా జీవించగలుగుతామో ఆ విధమైనటువంటి కొన్ని సూత్రాలని, విషయాలని, సందేశాలని ఇచ్చారు వామనుడు. వామనావతారంలో వామనమూర్తి తత్వంలో మనకు ఆ విధంగా అద్భుతంగా మనకి అవగతమవుతాయి. ఆ విధమైన దృష్టికోణంలో చూసినప్పుడు ఎంత అద్భుతంగా మనకి ఉపయోగకరంగా, ఉపయుక్తంగా ఉంటుందో చెప్పలేం. వామనావతార ఘట్టము, ఆ కథ అన్నీ కూడా దివ్యాతి దివ్యమైనవి. ప్రతి మనిషికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి, మహత్యము ఈ కథా శ్రవణంలో, పఠనంలో ఉన్నదని అక్కడ మహర్షులు చెప్పారు. భాగవతంలో ప్రతి కథాఘట్టానికి కూడా ఫలశ్రుతి చెప్తారు కదండి. అలా దీనికి ఫలశ్రుతి అత్యున్నతమైనటువంటి స్థానానికి, పదవులకి వెళ్ళడము, ఒక నిర్మలమైనటువంటి మనస్తత్వంతో భగవంతుడి కరుణని పొందగలగటం, అంతకంటే కావాల్సిందేముంది? కాబట్టి మనం ఆ కథలోకి వెళ్తున్నాం. స్వర్గాధిపత్యం కోసం రాక్షస రాజైనటువంటి బలిచక్రవర్తి అమరావతి మీద దండెత్తాడు. గురువు అయినటువంటి శుక్రాచార్యుడి ద్వారా అనేక యజ్ఞ యాగాలను నిర్వర్తించి, ఎందుకంటే అంతకుముందే దేవతల చేతిలో ఓడిపోయారు ఈ రాక్షసులందరూ కూడా. అందుకని గురువుని బాగా సేవించి ఒక గొప్ప దీక్ష తీసుకొని గొప్ప యజ్ఞ యాగాలన్నీ కూడా నిర్వర్తించి దాని ద్వారా సంక్రమించినటువంటి తపో బలంతో, గొప్ప ఉత్సాహముతో, వీరత్వంతో విజృంభించి స్వర్గాన్నంతా కూడా ఆక్రమించుకున్నాడు బలిచక్రవర్తి. ఇక్కడ తపస్సు యొక్క మహిమంతా కూడా మనకి చూపిస్తారు. అట్లాగా తర్వాత తమ గురువైనటువంటి బృహస్పతి మాటల ద్వారా, ఉపదేశం ద్వారా, ఇది మనకి కాని కాలము, తర్వాత మనము మహావిష్ణువుని ప్రార్థించి ఆయన ద్వారా రాజ్యాన్ని చేజిక్కించుకుందాము అని చెప్పడం ద్వారా చల్లా చెదురైపోయారు దేవతలంతా కూడా. తన సంతానానికి కలిగినటువంటి ఈ దుస్థితిని తలుచుకున్నటువంటి దేవమాత అయినటువంటి అదితిదేవి తన భర్త అయినటువంటి మహానుభావుడు, మహా తపశ్శక్తి సంపన్నుడు, మహా జ్ఞాని, స్థితప్రజ్ఞుడు అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంటుంది. ఆ తల్లి తమ సంతానానికి కలిగినటువంటి ఈ దుస్థితిని పోగొట్టడానికి ఏం చేయాలో తెలుపమంటుంది. అప్పుడు ఆయన పయోవ్రతము అనేటువంటి ఒక చక్కటి దీక్షా నియమాలతో కూడినటువంటి వ్రతాన్ని ఆ తల్లికి ఉపదేశించి, నీవు మహావిష్ణువుని ప్రార్థించు, చాలా గొప్పగా ఆయన దయ నీ పైన వర్షిస్తుంది, తర్వాత జరిగే కార్యక్రమం అంతా ఆయన చూసుకుంటాడని చెప్తాడు. ఎవరు? కశ్యప ప్రజాపతి. ఆమె చాలా గొప్పగా ఆ వ్రతాన్ని, ఏది పయోవ్రతము అనేటువంటి కేవలం పాలు మాత్రమే ఆహారంగా పుచ్చుకుంటూ భర్త దగ్గర తాను పొందినటువంటి మంత్రాన్ని చాలా దీక్షగా జపం చేసుకుంటూ గడిపిన తర్వాత 12 రోజులు అయిన తర్వాత మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు తల్లికి. ఆహా, ఎంత గొప్పగా ఉంటుందో అండి. అక్కడ చాలా చక్కటి పద్యం చెప్తారు. అక్కడ చూపుల నాపో ఒక శ్రీపతి రూపం త్రావి అంటాడు. అంటే పోతను వర్ణిస్తాడు అక్కడ. అట్లా దివ్య మనోహరమైనటువంటి దివ్యమంగళ విగ్రహం చూసి ఆ తల్లి
పులకించిపోయింది, పరవశించిపోయి అక్కడ చెప్తారు ఏమంటే ఆ తల్లి కళ్ళతోనే ఆ దివ్య సౌందర్యాన్ని అంతా కూడా కళ్ళని దోసిళ్ళలాగా పట్టి తాగింది అని చెప్తారండి, భలే వర్ణిస్తారు అక్కడ. అట్లాగా స్వామి ప్రత్యక్షమైన తర్వాత ఈ అదితిదేవి ప్రార్థిస్తుంది, స్వామి మీకు తెలియనిదేముంది, నా బిడ్డలు ఇన్ని కష్టాలు పడుతున్నారు, శచీదేవి అందరూ కూడా అడవుల్లో తిరుగుతున్నారు, నా బిడ్డలకి దుస్థితి తప్పించమని అడుగుతుంది. అమ్మా నేను నీ గర్భంలో వామనుడిగా అవతరిస్తాను, ఈ పరిస్థితులన్నీ చక్కదిద్ది తర్వాత మళ్ళీ ఇంద్రుడికి రాజ్యాన్ని నేను కట్టబెడతాను అని చెప్తాడు. అదేవిధంగా వామనుడి ఆవిర్భావం జరుగుతుంది. మనము భాగవతంలో శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టంలో కూడా ఆ చెరసాలలో సాధారణ బాలుడిలాగా కాకుండా కృష్ణ భగవానుడు అత్యంత అద్భుతమైనటువంటి దివ్యమైన మనోహరమైన ఆ జగన్మోహనమైనటువంటి రూపము, ఆ దివ్యమైన ఆయుధాలు, దివ్య ఆభరణాలు, అపరిమితమైనటువంటి తేజస్సుతో సౌందర్యంతో ప్రకాశిస్తూ ఆవిర్భవించాడు, అక్కడ స్వామి జన్మించాడు. అదేవిధంగా ఇక్కడ అదితిదేవికి కూడా బ్రహ్మాది దేవతలందరూ ప్రార్థన చేయడము, ఆ స్వామి అదే దివ్యమంగళ రూపంతో అక్కడ చిన్న బాలక రూపంలో ఆవిర్భవిస్తాడు స్వామి. అబ్బా ఎంత గొప్పగా వర్ణిస్తారో అక్కడ స్వామి యొక్క మనోహరమైనటువంటి ఆ సౌందర్యాన్ని, ఆ దివ్యత్వాన్ని. ఈ సౌందర్య రూపము ఎందుకు ఈ విధంగా ప్రకటించుకున్నాడు స్వామి అంటే, తాను చెయ్యబోయేటువంటి మహత్కార్యం, ఒక మహత్వపూర్ణమైనటువంటి ఒక లీల, ఇది సాధారణమైన లీల కాదు కదా, అతిమానుషమైనటువంటి దివ్య లీలకి సంకేతంగా ఇలా జన్మిస్తాడు స్వామి. ఈ 2 అవతారాలలో మాత్రమే శ్రీకృష్ణ ఈ వామన అవతారాలలో మాత్రమే మొదట అటువంటి దివ్యమైనటువంటి రూపంతోనూ తర్వాత సాధారణ బాలక రూపంతోనూ కూడా దర్శనమిస్తాడు. అలా వచ్చిన స్వామి సాధారణ బాలుడుగా మారతాడన్నమాట. తర్వాత వెంటనే ఎప్పుడైతే ఈ దివ్యమంగళ రూపాన్ని చూశారో దాని స్థానంలోనే చక్కగా మనకి ఉపనయనంకి అర్హత ఉన్నటువంటి వయసు కలిగిన బాలుడిగా మారుతాడు. అంటే పుట్టుకతోనే ఆయన 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ అక్కడ ఆవిర్భవించాడనమాట స్వామి. ఎవరు? వామనుడు, ఉపేంద్రుడు. తర్వాత అక్కడ సమస్త దేవతా సమూహం అంతా కూడా ఆ బాల వటువుకి కావలసినటువంటి వివిధ వస్తు సముదాయాలంతా కూడా బహూకరిస్తారండి. ఎవరెవరు ఏమేమి ఇచ్చారన్నది కూడా అక్కడ వర్ణన ఉంటుంది. తర్వాత ఆయనకి ఉపనయనం చేస్తారు అందరూ కలిసి. ఈ ఉపనయనం అయిన వెంటనే బలిచక్రవర్తి దగ్గరికి బయలుదేరబోతున్నాడు స్వామి. ఎందుకు? తన సోదరుడైనటువంటి ఇంద్రుడికి ఇంద్ర పదవిని కట్టబెట్టడానికి. అంతేకాదు ఒక రాక్షసుల యొక్క విజృంభణని, అహంకారాత్మకమైనటువంటి ఆ దురాక్రమణని కూడా తనకి ఆ దురాక్రమణని రూపమాపడానికి బయలుదేరుతున్నాడు దివ్యమైన తేజోవంతమైనటువంటి రూపంతో నర్మదా నదీ తీరంలో. అప్పుడు మన బలిచక్రవర్తి గొప్ప విశ్వజిత్ యాగము అన్నటువంటి యాగం చేస్తున్నాడు. అప్పటికే వామన చక్రవర్తి వామనుడు అక్కడికి ఉపనయన సందర్భంగా వచ్చిన మహర్షులందరి ద్వారా అడిగి తెలుసుకుంటాడనమాట. ఏమిటి, ఎవరు ఈ భూమండలం మీద మొత్తం మీద గొప్పగా దాన ధర్మాలు చేస్తున్నటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే, అదిగో ఆ బలిచక్రవర్తి. అతనికి సమానమైనటువంటి ఈవి ప్రదర్శించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అని అందరూ చెప్తారు. ఈవి అంటే అస్సలు ఆ దాన గుణం చెప్పలేం. భగవాన్ రామకృష్ణులు కూడా ఈ దాన గుణాన్ని ఎంత మెచ్చుకునేవారో కదా. ఎవరిలో ఉన్న దాన గుణం లేకపోతే చాలా బాధపడేవారు, చులకనగా కూడా చూసేవారు. వారికి చెప్పేవారు దానగుణం లేకపోతే ఎంత ప్రమాదమో, ఒక జీవుడికి, ఒక మనిషి జీవన సార్థకత్వానికి దానగుణం ముఖ్యంగా ఉండి తీరాలిని ఆ దానగుణం వైపుగా అందరినీ ప్రేరేపించేవారు అన్నమాట రామకృష్ణుల వారు. ఎంతమంది చరిత్రలో చదువుతాం కదండి మనము. ఆ దానగుణం ఎవరిలో సమృద్ధిగా ఉంటుందో వారిని బాగా ప్రశంసించేవారు శ్రీరామకృష్ణుల వారు, ఒక సురేంద్రనాథ్ మిత్ర, వీళ్ళందరినీ కూడా. అట్లాగా మనిషి జీవితంలో మన సనాతన ధర్మంలో ఇన్బిల్ట్ అంటాం చూడండి, ఈ దానగుణము వివిధమైనటువంటి ఆ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించే సందర్భంలో ఈ దానగుణం చాలా సహజ సిద్ధంగా మనకి పెట్టేశారు లోపలనే.
అందరికీ, సమస్త సమాజానికి, ఋషులకి, పితృదేవతలకి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా దైవ కార్యము, పితృకార్యము, సమాజ వికాసం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో అనుకోకుండానే వీరు గొప్ప దానగుణాన్ని ప్రదర్శించేవారు నాటి గృహస్థులు. ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారులేండి. అయితే విషయం ఏమంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత బలిచక్రవర్తి సభా మండపంలోకి, ఆ యజ్ఞయాగాదులు జరిగే చోటికి ప్రవేశిస్తున్నాడు వామనావతారంలో ఉన్నటువంటి శ్రీమన్ మహావిష్ణువు. అబ్బా, ఎట్లా ఉన్నాడండి! దివ్యమైన ప్రకాశంతో వెలిగిపోతున్నాడు. పైన ఒక చేతిలో గొడుగు పట్టుకుని ఉన్నాడు, ఒక చేతిలో కమండలం పట్టుకుని ఉన్నాడు, యజ్ఞోపవీతం ధరించాడు. అది ఏమి తేజస్సు, అది ఏమి తేజస్సు! ఆ గొప్ప ఆకర్షణ ఉందంట ఆ స్వామిలో. ఆ చిన్న బాలవటు ఆ సభా మండపం అంతా అలా అలా తిరుగుతూ ఉంటే అందరూ నిశ్చేష్టులైపోయారంటండి, ముగ్ధులైపోయారంట. ఆ తేజస్సు చూసి ఎంతో గొప్పగా వర్ణిస్తారు ఇక్కడ. శంభుడో హరియో పయోజభవుడో చండాసుడో వహ్నియో అంటూ అక్కడ ఒక గొప్ప పద్యం ఇస్తారంటే, అసలు ఎవరబ్బా ఇతను, ఈ బాలుడు ఈ అసామాన్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడే, ఇతను సాక్షాత్ విష్ణువా, శంకరుడా, బ్రహ్మ, అగ్నిదేవుడా అని అక్కడ అందరూ గుసగుసలాడుకుంటున్నారంట. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉన్నారంట. ఈ వచ్చినటువంటి ఈ బాలవటువు కూడా గమ్మునే ఒక చోట కూర్చోలేదండి. ఈ మహావిష్ణువు తండ్రి ఎలా చేశాడంటే, అందరి దృష్టి తన మీద పడేటట్లుగా అక్కడ ఉన్నటువంటి యజ్ఞం చేస్తున్నటువంటి ఋత్విజులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూర్చోవడం, వాళ్ళు ఏమి మంత్రాలు చదువుతున్నారో ఆ మంత్రాలు తాను కూడా చెబుతూ ఆ మంత్రాల్ని అర్థాన్ని వివరించడం, తర్వాత సభాసదుల్లో ఎవరైతే తర్కం చేస్తూ ఉన్నారో ఆ తర్క జ్ఞానాన్ని తాను కూడా ప్రకటించడం, ఆ తార్కిక జ్ఞానాన్ని. అబ్బబ్బా, అసలు సభ మొత్తం తానే అన్నట్లు కలయి తిరిగాడంటండి. దీనికి ఒక అద్భుతమైన తాత్విక రహస్యాన్ని చెప్తారు పెద్దలు. ఏమంటే, ఇప్పుడు కొంతమంది కొన్ని కార్యాచరణాల ద్వారా, కొన్ని పనుల ద్వారా వాళ్ళకి చాలా ప్రీతికరంగా భగవంతుణ్ణి అర్చించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటారు కదా. కొంతమందికి వేద పఠనం కావచ్చు, కొంతమందికి కావ్యాలను కావచ్చు, కొంతమందికి విగ్రహారాధన కావచ్చు, కొంతమందికి వేదాంత శ్రవణం కావచ్చు, బోధన కావచ్చు, కొంతమందికి స్తోత్ర పఠనం కావచ్చు, కొంతమందికి సంకీర్తనలు కావచ్చు. ఇలాగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో ఆ రూపంలో వారి యొక్క ప్రయత్నము, కృషి, వారి యొక్క ఆ విధమైనటువంటి గొప్ప దీక్ష, అచంచలమైనటువంటి భక్తిభావంతో ఎక్కడెక్కడైతే ఆ సభా మండపంలో జరుగుతోందో కార్యక్రమము, అక్కడంతా విష్ణుమూర్తి చరిస్తున్నాడు అంటే దాని వెనుకలో ఉన్నటువంటి అర్థము, ఈ సమస్తమైన దీక్షలన్నిటి వెనుక, ఈ సమస్తమైన ప్రయత్నాల అన్నీ కూడా విష్ణు స్వరూపమే. వీటి వెనుక భగవంతుడు తప్పకుండా దాగి ఉన్నాడు, అనుగ్రహాన్ని కురిపిస్తాడు. అలా అందరికీ కురిపిస్తూ వెళ్తూ ఉన్నాడు. స్వామి స్థితికారకుడు కదా, గమనశీలమైనటువంటి ఆ నడక అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు స్వామిని తాత్విక అర్థం చెప్తారు. అందులో ఆ సభాభవనం మధ్యలో తిరుగాడుతూ ఉన్నటువంటి వామనమూర్తికి ప్రణామాలు సమర్పించుకుందాం. ఎవరి భక్తి భావనని పరిపుష్టం చేసేటట్లు ఆ తండ్రి మనల్ని దీవించుగాక. అలా జరుగుతోంది. అబ్బా, ఎవరు ఈ దివ్యాతి దివ్యమైనటువంటి బాలవటువు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బలిచక్రవర్తి కూడా ముగ్ధుడైపోయాడు ఈ దేదీప్యమానమైనటువంటి ఆ తేజస్సుకి. దగ్గరకు వస్తున్నాడు స్వామి. వచ్చి, ఆహా, ఎవరు స్వామి నీవు అని చెప్పి ఉచితమైన ఆసనాన్ని శుక్రాచార్యుడు, కులగురువైనటువంటి శుక్రాచార్యులు, బలిచక్రవర్తి అందరూ కూడా ఎంతో గొప్పగా బాలవటువుకి మర్యాదలు చేశారు. శుక్రాచార్యుడికి అర్థమైపోయింది, ఓహో, వచ్చినవాడు సామాన్యుడు కాదు అన్న విషయం అర్థమైపోయిందండి. ఇక్కడ శుక్రాచార్యుడికి బలిచక్రవర్తికి వామనుడికి జరిగినటువంటి సంభాషణ చాలా విశిష్టమైనది. మనం మొట్టమొదట చెప్పుకున్నట్లు ఆధునిక జీవన శైలికి, ఆధునికమైంది ఇంకా రాబోయే ఎన్ని తరాలు యుగాలకైనా కూడా మానవ జీవితానికి అత్యంత ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాడు మన చిన్ని బాలవటువు. అయ్యా, బా, ఎంత గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నారండి, మీరెవరు, ఏం కావాలి అని అడుగుతాడు బలిచక్రవర్తి. ఎందుకంటే అప్పటికే ఆయన చాలా కీర్తి ప్రతిష్టలు, యశస్సుని ఆర్జించుకున్నాడు బలిచక్రవర్తి. ఏమిటి, ఆ ఈవిలో, ఆ దానగుణంలో అతనిని మించిన వాడు ఎవ్వరూ లేరు అనేటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టల్ని పొందాడు. అయ్యా, నాకేం కావాలి, నేను బాలవటువుని, నా ధర్మానికి ఉపయుక్తంగా ఉన్నవే నేను కోరుకుంటాను.
అప్పుడు బలిచక్రవర్తి చెప్తాడు, కోరుకోవయ్యా, నీకు ఏమి కావాలి? భూమి కావాలా, కన్యలు కావాలా, గుర్రాలు కావాలా, ధన రాసులు కావాలా, ఏమేమో వర్ణిస్తాడు అక్కడ, చాలా పద్యాలలో చెప్తాడు. అయ్యయ్యో అవన్నీ నాకెందుకు, నేను నిత్యము సంధ్యావందనం చేసుకునేటువంటి ధర్మం కలిగినటువంటి వటువుని, నా స్వధర్మానికి పనికి వచ్చేటువంటి కోరికనే నేను కోరుతానయ్యా, నాకొక్క 3 అడుగుల నేల చాలు అని అంటాడు ఎంతో వినయంగా మన స్వామి. ఆశ్చర్యపోతాడు బలిచక్రవర్తి, అయ్యా ఎంత చిన్న బాలకుడివయ్యా నువ్వు, ఎంత ముగ్ధత్వం ఉంది, ఎంత లేతదనంతో అడుగుతున్నావు, పసి స్వభావంతో, ఎంత మహాచక్రవర్తిని ఏమడగాలో కూడా ఏమి కోరుకోవాలో కూడా నీకు తెలియదే అని అంటాడు బలిచక్రవర్తి. అలా కాదు మహాప్రభు, నీకు ఎంత ఉన్నప్పటికీ నా స్వధర్మానికి నేను ఉపయుక్తంగా ఉన్నటువంటి వాటిల్నే కోరుకోవాలి. ఇక్కడ వస్తోంది మనకి వామనుడు చేస్తున్నటువంటి, శ్రీమన్ మహావిష్ణువు జగద్గురువు జగదాచార్యుడు చేస్తున్నటువంటి బోధ. ఏమిటా ఆ బోధ అంటే, మనిషి తాను ఎంత మాత్రం కలిగి ఉంటే అంతటితోనే సంతోషపడాలయ్యా. ఆ తృప్తి, ఆ సంతోషం అన్నది మనిషికి వెలలేని తేజస్సునిస్తుంది. ఆ విధమైన తృప్తి లేనివాడు సప్తద్వీపాలనిచ్చినా కూడా తృప్తి చెందడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైనను తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపములందైన చక్కంబడునే అని గొప్ప గొప్ప పద్యాలు ఉన్నాయండి అక్కడంతా కూడా. అబ్బా ఎంత గొప్ప జీవన ఆనందాన్ని, జీవితానికి సంతోషాన్ని ఏది ఇస్తుందో దాన్ని బోధిస్తున్నాడు. ప్రస్తుతం మానవ సమాజం అంతా అల్లకల్లోలంతో ఎదుర్కొంటున్నటువంటి అనేక బాధలు, దుఃఖాలు ఏమిటవి? మానసికమైనటువంటి సమస్యలు. ఏం సమస్య? సంతోషం లేదు, తృప్తి లేదు, ఉన్నదానితో హాయిగా ఆనందంగా జీవించగలిగే పరిస్థితులు లేకుండా చేసేసింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్కృతి ఒక వస్తు వ్యామోహ సంస్కృతిలో మునిగి పడేటట్లు చేసి యావన్ మందిని కూడా ఒక గొప్ప ర్యాంకుల్ని ప్రేమించేటువంటి, ఉన్నతమైన ఐశ్వర్యాల్ని, పదవుల్ని ప్రేమించే దిశగా ప్రేరేపిస్తూ యావత్ మానవ సమాజాన్ని కూడా ఈ విద్యా వ్యవస్థ, నేటి సమాజము, సమస్తమైనటువంటి ఇవన్నీ కూడా మనిషిని అతలాకుతలం చేసేస్తూ మానసిక శారీరక ఆరోగ్యాల్ని కుంగదీస్తూ ఒక అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాయి. ఇది సత్యం అవునా కాదా? ఆలోచించండి ఆత్మీయులారా, ఆలోచించండి. ఎన్ని జబ్బులు డాక్టర్లు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు చూడండి. మనస్సు ఆరోగ్యంగా లేనప్పుడు వచ్చేటువంటి శారీరక రుగ్మతలు అవన్నీ ఎన్ని అనుభవిస్తున్నారు. అన్నిటికీ కూడా మూల కారణం ఇదిగో ఇక్కడ వామనుడు చెప్పినటువంటి దీంట్లోనే నిక్షిప్తమై ఉంది. ఈ బోధనలో సంతృప్తి, సంతోషము లేని మనిషి కుంగిపోతాడు. అతనికి తేజస్సు ఉండదు సంతోషం లేనప్పుడు, తృప్తి లేనప్పుడు. ఆ తృప్తి అన్నదే అన్నిటికంటే మహా అద్భుతమైనటువంటి దివ్య గుణం అని మనందరికీ బోధ చేస్తున్నాడు వామనుడు. అవునా కాదా? ఇక్కడ చెప్తున్నారు చూడండి. సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుండా సంసార హేతువు, సంతసంబున ముక్తి సతియు దొరకు. ఆ సంతోషం అన్నటువంటిది దివ్య గుణం అండి, దైవీ గుణం. అది ఆ దైవీ లక్షణము నీలో ఉన్నప్పుడు ఆ ఆనందము ఇన్బిల్ట్ నీకు లోపలే ఉంటుందయ్యా. ఆనందం అన్నది మనం శారదమ్మ చరిత్ర చదివినప్పుడు అంతా చదువుతాం కదా, రామకృష్ణుల వారి చరిత్రలో. ఏమిటి శారదమ్మ తల్లి 14వ సంవత్సరం వయసులో జైరాం బాటికి వెళ్ళినప్పుడు అక్కడ గురుదేవులు చుట్టూ అందరూ బాలకులు, స్త్రీమూర్తులు, గృహిణులు, వృద్ధులు అందరూ చుట్టూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆయన దివ్యమైనటువంటి మాట కోసం, పాట కోసము, ఆయన ఉనికి కోసము, ఆయన చూస్తే చాలు అని పరవశించిపోయి అంత ఆకర్షణ కదా గురుదేవుల దగ్గర. వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్నప్పుడు ఎవరున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక దివ్యమైనటువంటి ఆనందం ఆయనలో గమనించింది తల్లి, శారదమ్మ తల్లి. ఎంత సూక్ష్మమైన బుద్ధిగ్రాహ్యత ఉంది కదా మన తల్లికి. ఏమిటి ఈయన ఆనందానికి అంతరార్థము, అసలు ఏమిటి దీనికి కారణము అని ఆలోచించింది ఆ తల్లి. ఓహో, ఆనందము, ఆ సంతోషము అన్నది భగవత్ స్మరణలో తప్ప ఎందులోనూ లేదయ్యా. మనకి దొరికిన దాంట్లో మాత్రమే తృప్తి చెందడం వల్ల మాత్రమే ఈ సంతోషం అనేటువంటి దివ్య లక్షణం మనలో ఉద్బుద్ధమవుతుంది,
పుట్టుతుంది, పెరుగుతుంది. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఒడిసి పట్టుకోవడమే జీవితం యొక్క ధ్యేయం కావాలి. ఆ సంతోషం ఎప్పుడైతే, ఆనందం ఎప్పుడైతే మనలో వెల్లివిరుస్తుందో మనము భగవంతుడి కరుణకి, ఆ భగవద్ మార్గంలో కూడా ప్రయాణించడానికి కావలసినటువంటి శక్తి సమకూరుతుంది. ఇవన్నీ ఆ తల్లికి అవగతమవుతాయి. అవగతం అవడంతో ఎంత గొప్పగా అక్కడ వర్ణిస్తారు కదా శారదానంద స్వామి. ఒక ఆనందపూర్ణ కుంభాన్ని తనలో దాచుకున్నట్లయిపోయిందంట ఆ తల్లికి. ఎంత అద్భుతంగా వర్ణిస్తారో అండి. అంటే భారతీయ సంస్కృతిలో ఒక ఐశ్వర్యము, అధికారాలు, భౌతిక సుఖాలు, వీటి దేంట్లోనూ ఆనందం లేదు, లేదు, లేదయ్యా. నిత్య సత్యమైనటువంటి చిద్గనుడైనటువంటి ఆ పరమాత్మని, ఆ పరంధాముణ్ణి స్మరించుకోవడంలో మాత్రమే ఆనందం దాగి ఉంది. అశాశ్వతమైనటువంటివి సంపదలు, ఐశ్వర్యాలంతా కూడా, ఇదిగో వామనుడు కూడా, ఆ మహావిష్ణువు కూడా అదే చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? అయ్యా, ఈ ఆశాపాశం అన్నది ఉన్నదే, దీనికి అంతు లేదు. ఈ ఆశ అన్నది పెరిగిపోతూనే ఉంటుంది, పెరిగిపోతూనే ఉంటుంది. అబ్బా, ఎంత గొప్పగా బోధ చేస్తారో అండి. ఎంత తాత్వికమైనటువంటి, సత్యమైనటువంటి విషయాలు చెప్తున్నారో. జీవితం ఆనందమయంగా గడపడానికి కావలసిన దివ్యమైనటువంటి విషయాలన్నీ బోధిస్తున్నాడు స్వామి. జగద్గురువులు, జగదాచార్యులైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు అండి. అది వామనావతార ఘట్టంలో దాగి ఉన్నటువంటి దివ్యమైనటువంటి తత్వం. ఎంతగా ప్రలోభాలకు లోను చేస్తాడో బలిచక్రవర్తి. దేనికి కూడా తొణకకుండా తన స్వధర్మం మీదనే నిలబడ్డాడు. ఆ బాలవటు మనకి బోధన చేస్తున్నాడు. స్వధర్మాన్ని మించినటువంటి యోగం లేదు అని చెప్తున్నాడు కదా. భగవద్గీతలో చెప్పేది కూడా స్వామి మనకు అదే కదా. అంత దివ్యమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి ఇందులో. సరే, ఈ విధమైన సంవాదం అంతా జరుగుతూ వస్తుంది. కారే రాజులు అని చెప్పి ఎన్నెన్ని పద్యాలు ఉన్నాయో అందులో మనకు అన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు మిత్రులారా. ఎంతమంది రాజులు రాజ్యాన్ని పరిపాలన చేయలేదు. సర్వం సహా చక్రవర్తులు ఈ రాజ్యాన్ని, భూమండలాన్ని అంతా పరిపాలించి వెళ్ళిపోయారు కదా. వాళ్ళ పేర్లు ఏవైనా కూడా మనం తలుచుకుంటున్నామా? లేదే. ఇదిగో ఎవరైతే ఈ ఈవి అనేటువంటి గుణం కలిగి ఉన్నారో, భగవంతుడు అనుగ్రహం అనేటువంటి దివ్య గుణం కలిగి ఉన్నాడో వాడు మాత్రమే మనం తలుచుకుంటున్నాము. ఈ బలిచక్రవర్తిని ఎందుకు ఇప్పటికీ తలుచుకుంటున్నాం? ఎన్నో ప్రాంతాలలో, వివిధ సందర్భాలలో, కేరళ రాష్ట్రం కావచ్చు, అటు ఉత్తర భారతదేశం కావచ్చు, ఇవన్నీ చోట్ల కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఈ బలిచక్రవర్తి పాతాళం నుంచి పైకి వచ్చి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ పర్యటనలు చేస్తాడని కూడా చదువుకుంటాం మనం, అది చెప్పుకుంటాం. అయితే ఈ సంవాదం అంతా జరిగింది. ఎంత చెప్పినా కూడా ఆయన పట్టు విడవలేదు. నువ్వు 3 అడుగులు ఇస్తే నాకు బ్రహ్మాండం ఇచ్చినట్లయ్యా అని అంటారు. ఎంత నర్మగర్భంగా స్వామి, చిన్న వటు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ. సరే, తర్వాత దానిని ధారపోయడానికి ఆ 3 అడుగుల నేలని ఆ భార్య అయినటువంటి వింధ్యావళి తల్లి ఎంత గొప్పగా భర్త మనస్సుని గ్రహించి ఆ జలం తీసుకొని వస్తోంది ఆ తల్లి. అప్పుడు శుక్రాచార్యుడు చాలా గొప్పగా చెప్తాడండి. అయ్యో చక్రవర్తి స్వామి, ప్రభు, మహాప్రభు, బలి ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు అని చెప్పి అక్కడ ఇట్లాంటి దానము పనికిరాదు అని గొప్పగా శుక్రనీతి అంటారు దానిని. గొప్ప రాక్షసులు, తమోగుణ రజోగుణానికి పనికి వచ్చేటువంటి నీతులన్నింటినీ బోధిస్తాడు. ఈ దానం ఒక దానమే కాదు, జాగ్రత్త, వచ్చినవాడు సామాన్యుడు కాదు అని చెప్పి ఎంత చెప్పినా వినడండి బలిచక్రవర్తి. తాను ఏదైతే సత్యం మాట ఇచ్చాడో ఆ మాటకి ఎంతగా కట్టుబడి ఉంటాడో. ఒక గొప్ప సత్యసంధతకి ఒక సర్వసమర్పణ భావం అండి. ఇక్కడ కేవలము సత్యసంధతే కాదు, బలిలో చివరికి ఈ నేను గొప్ప దానగుణం కలిగిన వాడిని అనేటువంటి అహంకారం మొదట్లో మనం గమనిస్తాం. ఈ కథ మొత్తం చదివినప్పుడు చరిత్ర చివరికి వచ్చేటప్పటికి ఆ దివ్య పరమ జగన్మోహనమైనటువంటి ఆ రూపానికి, ఆ త్రివిక్రమ తత్వానికి ముగ్ధుడైపోయినటువంటి బలిచక్రవర్తి సర్వసమర్పణ భావంతో, ఆత్మసమర్పణతో పులకించిపోతూ ఎంతో వినయ విధేయతలతో చాలా గొప్పగా కొలుచుకుంటాడు స్వామిని. అది మనము అక్కడ గమనించవలసిన సాధనాపరమైనటువంటి రహస్యమైనటువంటి అంశం అక్కడ. ఎందుకంటే ఈ 2 అడుగులు బ్రహ్మాండాలంతా నిండిపోయాయి. ఎంత గొప్పగా వర్ణిస్తారు అక్కడ. ఇంతింతై వటుడు ఇంతై అని చెప్పి ఎంత గొప్ప పద్యాలండి ఆ పద్యాలు.
మొత్తం అంతా మూలంలో లేనటువంటి పద్యాలు, దివ్యమైనటువంటి పద్యాలు. ఏ విధంగా ఈ అడుగులతో మొత్తం బ్రహ్మాండాలనంతటిని ఆవరించుకున్నాడో, ఆక్రమించేశాడో స్వామి వర్ణిస్తారండి. ఈ పాదముల యొక్క, గోర్ల యొక్క కాంతి అట్లా వెదజల్లబడుతూ ఉందంట సమస్తమైనటువంటి లోకాలన్నిటా కూడా. ఆ దివ్యాతి దివ్యమైనటువంటి వర్ణన కనిపిస్తుంది మనకి అక్కడ. ఈ యొక్క త్రివిక్రమత్వం అంటే, త్రివిక్రముడు అంటే 3 లోకాలని కూడా తన అడుగుల ద్వారా నింపేసినటువంటి ఒక విశ్వరూపం అండి అక్కడ దర్శనమిస్తుంది మనకి. భాగవతంలో చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ విశ్వరూపం. అబ్బా, ఎట్లా వర్ణిస్తారో చెప్పలేము, అంత గొప్పగా వర్ణిస్తారు. ఆ క్రమక్రమంగా స్వామి అలా పెరగడంని గొప్పగా ఆ 2 పద్యాలలో అద్భుతంగా వర్ణించాడు పోతన. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై నంతై అని చెప్పి మొదటి పద్యము. రవిబింబం ఉపమింప మాత్రమగు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సౌవర్ణ కేయూరమై అని ఒక సూర్యబింబాన్ని ఒక గుర్తుగా తీసుకుంటాడు, కొలతగా తీసుకుంటాడు అనమాట. ఆ సూర్యబింబం మొదట ఎక్కడ ఉండింది, క్రమంగా ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ సూర్యబింబము అంటే, సూర్యబింబాన్ని మించి ఎన్నెన్ని లోకాలకు వెళ్ళిపోయిందో ఆ స్వామి యొక్క పాదము ఎంతగా ఆక్రమించిందో ఆ పాదం అన్నది మహాద్భుతంగా వర్ణిస్తారండి భాగవతంలో. అటువంటి దివ్యాతి దివ్యమైనటువంటి విష్ణుమూర్తి యొక్క విజృంభణ తత్వం, విశ్వరూప తత్వం మనకు అక్కడ కనిపిస్తుంది. ఇది ఎవరికి కనిపిస్తుంది? స్వామి ఒక దివ్య దృష్టి, ఒక యోగ దృష్టి ఇచ్చినటువంటి జ్ఞానులకి మాత్రమే కనిపిస్తున్నది ఈ విధమైనటువంటి విజృంభణ అని అక్కడ రాస్తారండి భాగవతంలో. అటువంటి దృష్టితో వీక్షించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. సిద్ధులు, చారణులు, మహా మునీంద్రులు, యోగేశ్వరులు, వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఆ విధమైనటువంటి ఆ మహా త్రివిక్రమ స్వరూపాన్ని ఉపసంహరించుకొని తిరిగి మామూలు బాలక రూపంలోకి వచ్చాడు స్వామి. అప్పుడు ఈ జలం ధార పోసేటప్పుడు శుక్రాచార్యుడు ఎంత చెప్పినా ఈ రాజు వినటం లేదే, ఈ రాజుకి రాజ్యము ఇవన్నీ పోతాయి అనే బాధతో ఆ కమండలం యొక్క కొమ్ముకి అడ్డుపడతాడు వెళ్ళి అని కొన్ని చోట్ల వర్ణిస్తారు. ఇదైతే మూల భాగవతంలోనూ ఈ భాగవతంలో లేదని కూడా చెప్తారు. ఈ ఒక గారికి ఒక పుల్లతో ఆ పొడవటం ద్వారా శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయిందని కూడా చెప్తారు. దీనికి ఒక తాత్వికమైన అర్థం ఏమంటే, ఇంత గొప్పగా దర్శనం పొందిన తర్వాత కూడా ఒక ద్వంద్వ దృష్టి అంటే 2 కళ్ళతో చూడడము, 2గా చూడడం అన్నది లేకుండా ఒక ఏకత్వ దృష్టి, సర్వము నిండిపోయి సర్వమున్నతని దివ్య కళామయమంచు అని చెప్పి ఏ ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు చెప్తాడో ఆ విధమైన జ్ఞానభక్తి ఇతనికి రాలేదు అన్నటువంటిది అక్కడ సంకేతంగా చెప్తారు మనకి ఆ కథలో. సరే, ఇదంతా అయిన తర్వాత ఎంత గొప్పగా మాట్లాడతాడో బలిచక్రవర్తి చెప్పలేమండి. స్వామి, ఈ 2 అడుగుల నేలంతా కూడా ఇచ్చేసావు బలిచక్రవర్తి, ఇంకా 3వ అడుగు నేను ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. అప్పుడు అర్థమవుతుంది, అబ్బా అక్కడ ఎంత గొప్పగా స్వామి యొక్క చెయ్యి కింద ఉండడము, నేను స్వామికి దానం ఇవ్వడమునా, ఇంతకంటే గొప్ప భాగ్యం నాకేమి కావాలి అని ఎంతో గొప్పగా పొంగిపోతాడు బలిచక్రవర్తి స్వామికి ఈ విధమైన ధార పోస్తూ ఈ 3 అడుగుల నేల ఇచ్చినప్పుడు. వామన అవతారం మొత్తము కూడా ఒక దివ్యమైనటువంటి లీల, దివ్యమైనటువంటి లీలండి ఆ వామనావతార ఘట్టమే. ఆ విధంగా ఎంతో పొంగిపోతాడు, పరవశించిపోతాడు. బలిచక్రవర్తిలో ఒక దివ్యమైన అద్భుతమైనటువంటి పరమ భాగవతోత్తముడు, దివ్యమైనటువంటి గొప్ప గుణాలు సుగుణాలు కలిగినటువంటి ఒక భక్తుడు. ఆ భక్తుడిని భగవంతుడు ఎట్లా అనుగ్రహించాడు అనేటువంటి కోణంలో చూసినప్పుడు ఈ విధంగా 2 అడుగులు ఇలా ఆక్రమించేశాను కదా, 3వ అడుగు ఎక్కడా అని అడుగుతాడు స్వామి. అప్పుడు స్వామి నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నా తల మీద మోపండి పాదము అని. అంతేగాని ఈ బలిని అణగదొక్కేశాడు అన్నటువంటిది మనకి ఎక్కడ కనిపించదండి. అలాగా ఆహా అని చాలా నీ సత్యసంధతకి ఎంత విపరీతమైన పరిస్థితులు వచ్చినా అతనికి తెలుస్తోంది, రాజ్యం పోతోంది, సంపదలు పోతున్నాయి, బంధువులందరూ వదిలేస్తున్నారు, అయినా కూడా ఆయన తేజస్సు పెరిగిందంట, అక్కడ వివేకం పెరిగింది, ఏ విధమైనటువంటి కుంగుబాటుతనానికి
దిగులకి లోను కాలేదు. పరిస్థితులకి చలించినటువంటి ఒక గొప్ప స్థితప్రజ్ఞుడిని కూడా మనం బలిచక్రవర్తిలో దర్శించుకోవచ్చు ఈ సందర్భంలో. అటువంటి దివ్య లక్షణాలు కలిగిన భక్తుడు బలి. ఆ విధంగా చాలా సంతృష్టి చెందాను నీ యొక్క సత్యసంధతికి, నీ సర్వసమర్పణ భావానికి, చెక్కు చెదరని నీ సత్యసంధతికి, వీటన్నింటికి కూడా సంతృప్తి చెందాను. నీవు పాతాళ లోకంలో, సుతల లోకంలో ఒక గొప్ప స్థితిలో ఉంటావు. అక్కడ ఆకలి, జర, మరణము ఇవన్నీ ఏమీ ఉండవు. అదొక దివ్యాతి దివ్యమైనటువంటి లోకము. నేను నిన్ను ఎప్పుడు సదా అక్కడ రక్షిస్తూ ఉంటాను అని ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడండి స్వామి. అదే సందర్భంలో ఇందాక చెప్పుకున్నటువంటి భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రహ్లాదుడు, ఈ బలిచక్రవర్తికి తాతగారు కదా, బలిచక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు, ఆయన తండ్రి మన ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు రావడము, ఎంతో గొప్పగా స్వామిని కీర్తించడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు బలిచక్రవర్తి వారుణ పాశంతో బంధించబడతాడు మన గరుత్మంతుడితో. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా కుంగిపోలేదంట బలిచక్రవర్తి. ఈ సమస్తమైనటువంటి సద్గుణాల వల్ల ఎంతో గొప్పగా అనుగ్రహం పొందుతాడు, అందరినీ దీవిస్తాడు. శ్రీమన్ మహావిష్ణువు ఆ విధమైనటువంటి ఆ సుతల లోకానికి బయలుదేరి వెళ్ళిపోతాడు మన బలిచక్రవర్తి. అప్పటి నుంచి కూడా బలిచక్రవర్తి అంటే రాక్షస రాజు మాత్రమే కాదు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి దివ్యమైన విషయము, బలి భూగోళంలో, భూతలంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సారానికి, అంటే భూమిలో ఉన్నటువంటి పంటల పెరుగుదలకి, జీవుల యొక్క సమస్తమైన మనుగడికి ఆధారభూతమైనటువంటి ఆహార ధాన్యాల పెరుగుదల, సమస్తమైనటువంటి ఖనిజాలు ఉంటాయి చూడండి, ధాతువులు, ఖనిజాలు, బంగారము, వెండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి లభిస్తున్నాయి మనకి? బొగ్గు కూడా తీసుకోండి, అన్నీ భూమి నుంచే కదా. సమస్తమైన ధాతు సంపద, ఖనిజ సంపద, వీటన్నిటి మీద ఆధిపత్యం ఇస్తాడు శ్రీమన్ మహావిష్ణువు బలిచక్రవర్తికి. కాబట్టి బలి మొత్తము మన ఆహార ఉత్పత్తికి, ఆహారం యొక్క సమృద్ధికి, అన్నిటికీ కూడా గొప్ప అధికారిగా ఉండి ఈ తన కార్యాన్ని చక్కగా అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. కాబట్టే మనము పంటలు కోసే సమయంలో కొంత భాగము వదిలిపెట్టడము, దానిని బలి ఇవ్వడము అని అంటాం చూడండి. బలి అంటే మెడ నరికేసి ఇచ్చేయడం కాదు. తర్వాత ప్రతి మనిషి కూడా పద్ధతులు, సంప్రదాయము తెలిసినటువంటి వారు ఒక అన్నం తీసి పక్కన పెట్టడం, ఒక ముద్ద, మొదటి ముద్ద పెడతారు చూడండి. అది భూత ప్రేతాలన్నిటికీ సమర్పణగా అక్కడ బలి ఇవ్వడము. తర్వాత ఆలయాలలో కూడా మనకి బలి వేయడం అనేది మనం చూస్తాం. ప్రత్యేకించి తిరుగుతారు అక్కడ పురోహితులు. ఈ విధంగా సమస్తమైనటువంటి మానవ జీవన వ్యవస్థలో ఈ బలి అన్నది, బలి వేయడము, బలికి సమర్పించడము అన్నది ఒక అద్భుతమైన ఆచారంగా వస్తుందండి. సామాన్యమైన విషయం కాదు. బలిచక్రవర్తి యొక్క ప్రాధాన్యము, విశిష్టత, అంత గొప్ప స్థితికి శ్రీమన్ మహావిష్ణువు బలిచక్రవర్తిలోని సుగుణాలను చూసి ఆయనకి ఆ విధమైనటువంటి పదవి, అధికారం ఇచ్చాడు. అందుకనే ఎప్పుడు కూడా మనము విశేషమైనటువంటి ఆ రోజులలో ఆ బలిచక్రవర్తిని తలుచుకోవడం అన్నది కూడా మనకి జరుగుతోంది. వామనావతార ఘట్టం ద్వారా మనం ఒక అద్భుతమైన దివ్యమైన మనిషి ఆనందంగా ఎలా జీవించాలి, చాలామంది పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాస్తూ ఉంటారు కదా, లైఫ్ మేనేజ్మెంట్, సంతోషంగా ఎలా జీవించాలి, ఆనందంగా ఎలా ఉండాలి అని. దానికి అసలైనటువంటి ఆనందం అంటే ఏంటో, ఆ దివ్య దైవీ లక్షణాన్ని, సంతృప్తిని, సంతోషాన్ని పొందడం అన్నదే అని మనకి వామనావతార ఘట్టం ద్వారా సుస్పష్టమవుతుంది, తేట తెల్లమవుతుంది. ఆ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి దివ్య దైవీ లక్షణాన్ని మనందరికీ కలుగజేయాలని మూర్తిత్రయాన్ని ప్రార్థిస్తూ, బలిచక్రవర్తి లాంటి ఆ ఈవి గుణాన్ని, సర్వసమర్పణ భావనని, ఆ మాట మీద నిలబడ్డం అనేటువంటి ఒక సత్యసంధతని, గురుదేవులు చెప్తారు కదా, కలియుగంలో సత్యమే దైవము అని. ఆ విధమైన దివ్య గుణాలన్నింటిని మనందరికీ కొద్దో గొప్ప ప్రాప్తింపజేయమని ఆ మూర్తిత్రయాన్ని వేడుకుందాం, అర్థిద్దాం, ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.